మనం కోడిగుడ్లతో రకరకాల కూరలు వండుకుంటాం. ఈసారి ఎగ్ కర్రీని ఇలాగ గ్రేవీ వచ్చేలా వండుకుంటే దీన్ని బిర్యానీలో కానీ, రోటీలో కానీ, రైస్‌లో కానీ తినొచ్చు. వండుకోవటం కూడా చాలా సింపుల్ అండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అక్క, చెల్లి, ఒక్క కూతురు. ఈ కూర కోసం ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఎగ్స్ అన్నిటిని అంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్స్ టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంటాయండి. ఇది ఆప్షను. ఎందుకంటే కొంతమందికి ఫ్రై చేసిన ఎగ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఏమో ఇలా ఫ్రై చేస్తే నచ్చదు. అలా నచ్చని వాళ్ళల్లో నేను కూడా ఉన్నానండి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ అన్నింటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఆయిల్ వేసే పని లేదు. ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ఒక దాల్చిన చెక్క, లవంగం వేసుకొని ఇది ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి టమాటాలు, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పుతో పాటు పుచ్చగింజలు కూడా ఉంటే వేసానండి. ఈ పేస్టే కూరకి గ్రేవీని ఇస్తుంది, టేస్ట్ని పెంచుతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న 4 ఎగ్స్కి దగ్గరగా 2 టమాటాలు వేసానండి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం బాండీలో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదండి, అవి ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం బాగా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఆయిల్లో వేయగానే కలర్ వచ్చినట్టు ఉన్నాయి కదండి, కానీ అవి కలర్ రాలేదండి. మనం ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసాము కదా, ఆ ఆయిల్లోనే ఉల్లిపాయలు వేయటం వల్ల ఉల్లిపాయలు వెంటనే కలర్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి, కానీ అవి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాతే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటాలు, జీడిపప్పు పేస్ట్, దాన్ని వేసుకోవాలన్నమాట. దీన్ని వేసుకొని మంచిగా ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి, టమాటా పేస్ట్ వేయాలి. ఈ రెండే కూర టేస్ట్ని పెంచుతాయి, కూరకి గ్రేవీని ఇస్తాయండి. ఇలాగా మూత పెట్టుకొని ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత మంచిగా మగ్గించుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని అవి కూడా ఆయిల్లో కొంతసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కూర గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్లు మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి పోసుకోవాలండి, అప్పుడే కూర గ్రేవీ వచ్చి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం నీళ్ళతో పాటు కొంచెం చింతపండు కూడా పోసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే ఈ గ్రేవీ ఎగ్ కర్రీకి ఎవరు చింతపండు వేయరు, కానీ ఇలా చింతపండు వేసామనుకోండి, అంటే కొంచెం పులుపు వేసామనుకోండి, ఈ పులుపు కూరని బ్యాలెన్స్గా ఉంచుతుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, చింతపండు పులుపు వేసాం కదా, ఇది కోడిగుడ్లు పులుసులా ఉంటుంది కదా అని. కానీ అస్సలు అలా ఉండదండి. ఈ కూర టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చింతపండు పులుపు కూడా వేసి కూర ట్రై చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇలాగా నీళ్లు, కొంచెం చింతపండు పులుసు వేశాక మొత్తం కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసి మూత పెట్టి కొంతసేపు ఉడికిన తర్వాత కొంచెం బెల్లం పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదు, కొంచెం వేసి తర్వాత కసూరి మేతి కూడా ఉంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం అచ్చం డాబా స్టైల్లో ఎగ్ కర్రీలా ఉంటుందండి. అది కూడా వేసి ఇంకొంతసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు కూరలో ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏమన్నా తగ్గితే అవి కూడా వేసుకొని దింపే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అండి. ఈ కూర రైస్లోకే కాదండి, రోటీలోకైనా, బగారా రైస్లోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనము ఎప్పటిలాగా కాకుండా మసాలాతో పాటు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసాం కదండి, ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.